R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అగ్రహారంలో ఘనంగా శ్రీ గాయత్రి మహాయజ్ఞం. ముస్తాబాద్ స్వర్ణకార నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన దుబ్బాక పట్టణ స్వర్ణకార సంఘం. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలి వెళ్లిన మల్కాజ్గిరి పార్టీ శ్రేణులు. బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, న్యాయ హక్కుదారులకు శూన్యం, ఇదెక్కడి న్యాయం? బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బయలుదేరిన ఓల్డ్ కోయిన్పల్లి కార్పొరేటర్. పండుగ వాతావరణంలో సభకు తరలి వెళ్తున్నామన్న గంగుల కమలాకర్. ఉగ్రదాడికి నిరసనగా ఓల్డ్ కోయిన్పల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ. టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ. కోదాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో శ్రీ గాయత్రి మహాయజ్ఞాన్ని వైభవంగా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో 108 కలశాలతో 108 కుండములతో గాయత్రి మహాయజ్ఞం జోడి ఆంజనేయ స్వామి పరిధిలోని శ్రీ ఫంక్షన్ హాల్లో 508 కలశములతో 2400 ప్రమిదలతో దీప మహాయజ్ఞాన్ని చేపట్టారు. 108 కలశాలతో దేవాలయం నుండి ఫంక్షన్ హాల్కి ఊరేగింపుగా నిర్వహించారు. దాదాపు ఈ యొక్క ఊరేగింపులో 3000 మంది భక్తులు పాల్గొన్నారు. గాయత్రి మహాయజ్ఞాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మహాయజ్ఞాన్ని విజయవంతం చేశారు. ఓం వాస్తోస్పతే ప్రతిజాన్యస్మాన్ స్వావేశో అనమీవో భావానః యత్కేమహే ప్రతితన్నజుసస్వ శక్నో భవతి ఉపదేశం చతుస్పదే. ఓం వాస్తు పురుషాయ నమః. ఆవర్భ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివి తేభ్యః సర్పేభ్యో నమః. ఓం సర్పేభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. వాస్తు ఆవాహనం ఆకుపచ్చ మీద. ఓం వాస్తోస్పతే ప్రతిజాన్యస్మాన్ స్వావేశో అనమీవో భావానః యత్కేమహే ప్రతితన్నజుసస్వ శక్నో భవతి ఉపదేశం చతుస్పదే. ఓం వాస్తు పురుషాయ నమః. ముస్తాబాద్ స్వర్ణకార నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన దుబ్బాక స్వర్ణకార సంఘం సభ్యులు. ముస్తాబాద్ స్వర్ణకార నిరాహార దీక్షకు మద్దతుగా దుబ్బాక పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలంలో జగదాంబ జ్యువెల్లర్ షాప్కు పర్మిషన్ ఇవ్వొద్దు, షాపును ప్రారంభించొద్దు అని స్వర్ణకార కుటుంబంలో రోడ్డుపాలు చేయవద్దని గత 4 రోజులుగా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ముందర నిరాహార దీక్ష చేపట్టారు. ముస్తాబాద్ మండలంలోని రాజస్థాన్ నుండి వచ్చిన రాజస్థానీ జగదాంబ జ్యువెల్లర్స్ పేరిట షాపును ప్రారంభించుటకు ముస్తాబాద్ మండల స్వర్ణకార సభ్యులు నిరాకరిస్తున్నారు. జ్యువెల్లర్ షాపుకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వొద్దని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదే కాక చిన్న చిన్న పట్టణాలలో
జ్యువెల్లర్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని స్వర్ణకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ పట్టణంలో జగదాంబ జ్యువెల్లర్ షాప్ లైసెన్సు పర్మిషన్ ఇవ్వవద్దని, స్వర్ణకార కడుపులు కొట్టవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి జ్యువెల్లర్ షాప్ లైసెన్సును రద్దు చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు ఐక్యతతో ముస్తాబాద్ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని హెచ్చరించారు. ముస్తాబాద్ పట్టణ మండల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జగదాంబ జ్యువెల్లర్ షాప్, మా పొట్టగొట్టే జ్యువెల్లర్ షాప్, మా చావులు కోరే జ్యువెల్లర్ షాప్ పెడుతున్న సందర్భంలో రిలే దీక్ష చేపట్టడం జరిగింది. అందులో భాగం ఈరోజు 4వ రోజు. ప్రతిరోజు మొదటి రోజు నుండి బీజేపీ, టీఆర్ఎస్, ఎల్లారెడ్డిపేట్, గుల్లపల్లి, సిరిసిల్ల స్వర్ణకార సంఘ సభ్యులందరూ మాకు మద్దతు ప్రకటించడం జరిగింది. మీతో పాటు మేము ప్రతి దానిలో ముందుంటాము, మిమ్మల్ని కాపాడుకుంటాము, మీరు చేసిన న్యాయం అని వాళ్ళు మాకు మద్దతు తెలపడం. ఈరోజు 4వ రోజు. మన దుబ్బాక మండలం పట్టణం స్వర్ణకార సంఘం చారి గారు, కార్యదర్శి మన కాళీదాస్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో 15 మంది స్వర్ణకారులందరూ ఇక్కడికి వచ్చి మన ముస్తాబాద్లో చేపట్టిన రిలే దీక్ష సంఘ సభ్యులందరికీ ఈ వేదికకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి మాకు మద్దతు పలకడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తి కొనసాగాలి. దుబ్బాక, సిరిసిల్ల మరియు గంభీరాపేట, ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి వాడు చేసేది ఇక్కడ సెంటర్ పాయింట్. ఈ సర్వనాశనం చేస్తానే వచ్చిపోతున్నాడు. కావున ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. ముస్తాబాద్ మండల సంఘం, అదేవిధంగా పట్టణ స్వర్ణకార సంఘ సోదరులందరూ కూడా వారు బతుకు పోరాటం కోసం మా కుల వృత్తిని నమ్ముకొని మేము పనిచేస్తూ ఉంటే ఇక్కడి నుంచో వచ్చి మా పుట్ట కొట్టడానికి వచ్చినటువంటి మార్వాడి సోదరుడు జగదాంబ జ్యువెల్లర్స్ పేరున ముస్తాబాద్లో గత 15 రోజుల క్రితం 6,000 అద్దె ఉంటే దాన్ని 12,000కు పెంచి అద్దెకు తీసుకొని ఇక్కడ ముస్తాబాద్లో షాప్ ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ సందర్భంగా మేము దుబ్బాక పట్టణ సర్కార సోదరులందరం కూడా పట్టణ సంఘం తరఫున ఈ ముస్తాబాద్లో నిర్వహిస్తున్నటువంటి రిలే దీక్షలో పాల్గొన్న స్వర్ణకార సంఘాలందరికీ కూడా మా పూర్తి మద్దతు ప్రకటిస్తూ మీరు యొక్క ఏ కార్యక్రమం నిర్వహించినా మీ అందరికీ మేము తోడుగా ఉంటాం. మీరు చేసేటువంటి ప్రతి పనులు భాగస్వామ్యం అవుతాం. చివరి వరకు కూడా మీ పోరాటంలో పాలు పంచుకుంటామని మేము ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాం. అసలే బంగారం ధరలు ఆకాశాన్ని అంటి స్వర్ణకార వృత్తి చేసుకుందామంటే పనిలేటువంటి సమయంలో పుట్ట గొడుగుల్లాగా కార్పొరేట్ జ్యువెల్లరీ షాపులు, నాణ్యత లేనటువంటి పనులు మేము మాత్రమే గ్యారంటీ. మీరు ఆ లలితా జ్యువెల్లర్ గుండుగాడు చెప్తా ఉంటాడు ఏమని, మీరు ఎక్కడ ఎస్టిమేషన్ వేసుకొచ్చినా మాకంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోమని. అంటే ఎందుకు తక్కువ ఇస్తారు? మార్కెట్లో 1 లక్ష రూపాయల ధరను 95,000కి ఇస్తుందంటే అక్కడ ఏదో ఒక మోసం ఉన్నట్టే మనమందరం కూడా గమనించాలి. అదేవిధంగా ఆ జ్యువెల్లర్ షాప్ వాళ్ళు చెప్పే విధంగా మేము స్వర్ణకార సోదరులం కూడా మీ అందరితో ఒక మనవి చేయదలుచుకున్నాం. అదే ఎస్టిమేషన్ ఒక స్వర్ణకారం దగ్గర వేసుకొని ఒక జ్యువెల్లర్ షాప్ దగ్గర వేసుకొని చూడండి, మీరు యొక్క నష్టం అనేది మీకే అర్థమవుతుంది. మనం తీసుకునేటువంటిది 22 క్యారెట్ బంగారం అయితే దానికి మనము 24 క్యారెట్ అంటే బిస్కెట్ బంగారం కంటే ధర కడతాం. మళ్ళీ దానిపైన GST కూడా మనం భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ముస్తాబాద్లో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ మా యొక్క స్వర్ణకార సంఘ సోదరులకు మీ యొక్క మద్దతు ప్రకటించి ఆ యొక్క జ్యువెల్లర్ షాపును మూసివేసే విధంగా మా వారికి సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. అసలే లక్షల రూపాయలు అంటే ఆకాశం నడినప్పుడు కనీసం పుస్తమెట్టలు లేకుండా పస్తులున్నటువంటి స్వర్ణకారులు కూడా ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి జ్యువెల్లర్ షాపుల వాళ్ళు వచ్చి
మా పుట్ట కొట్టడానికి వచ్చి ఇలాంటి జ్యువెలరీ షాప్ నిర్వహిస్తే మా స్వర్ణకారుల సోదరుల పరిస్థితి ఆగమగోచరంగా తయారై లాస్ట్కు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మద్దతుగా ఈరోజు దుబ్బాక పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఎస్ఎన్ చారి గారి ఆధ్వర్యంలో దుబ్బాక నుండి వారికి మద్దతుగా రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వచ్చిన జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అడ్డుకుంటారు కూడా. అట్లాంటి పుట్టగొడుగుల్లాగా ఇప్పుడు ముస్తాబాద్నే కావచ్చు, వేరే వేరే చిన్న చిన్న పట్టణాలు కూడా వెలుస్తున్నాయి. వాటిని కూడా ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకుండా స్వర్ణకార కుటుంబాల కడుపులు కొట్టకుండా చూసుకోవాలని కోరుచున్నాము. గత ప్రభుత్వం కూడా చెప్పింది, ఒక స్వర్ణకారులకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారి వెనుకబడ్డ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు సబ్సిడీతో పొందిన రుణాలు కల్పిస్తామని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వం అన్న స్వర్ణకారుల పక్షాన ఉంటుందా అని మేము భావిస్తూ ఉన్నాము. ఇట్లాంటి జ్యువెలరీ షాపులకు పర్మిషన్ ఇవ్వకుండా స్వర్ణకారు కుటుంబాల కడుపులు కొట్టకుండా చూడాలని కోరుతుంటున్నా. ఈ అవకాశం ఇచ్చి నన్ను ముస్తాబాద్ స్వర్ణకార సంఘానికి ప్రత్యేక ఈరోజు దుబ్బాక సంఘం వాస్తవ్యులు స్వర్ణకార సంఘం అందరం కలిసి వచ్చిన లక్ష్మచారి గారు ఈ ముస్తాబాద్ రిలే దీక్షకు మద్దతు ప్రకటిస్తూ వాళ్ళ అమూల్యమైన సందేశం వినిపించి మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని ఆదుకుంటాం, ఆ జగదాంబ జ్యువెలరీ షాప్ తరఫు పంపిద్దాం అనే వాళ్ళ సందేశం వినిపించినందుకు, వారందరి ఇక్కడికి వచ్చి మాకు అండగా నిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ పాటలకు మరి రాజశేఖర్ రెడ్డి నాయకులు డ్యాన్సులు ఆడుతూ ర్యాలీగా వందలాది వాహనాలతో బయలుదేరిన పార్టీ నాయకులు కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా తిగురు గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగురు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా గ్రామ అధ్యక్షులు నాగలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాగల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చెలో వరంగల్ కు తిగురు గ్రామం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లడం జరుగుతుందని, తిగురు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన అవకతవకలపై ప్రజల్లో తీవ్రమైన నిరాశను నింపింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని అనేక గ్రామాల్లో ఇళ్ల సర్వే పేరిట జరిగిన అవకతవకలు ప్రజల్లో తీవ్రమైన నిరాశను ఆగ్రహాన్ని రేపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదకు ఆశలు చూపిస్తూ ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కొంతమంది అధికారుల నిర్లక్ష్యము, అసమర్థత కారణంగా అసలు లక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఇల్లు అవసరమైన వారు ఎవరైనా చూడగలిగే పరిస్థితిలో ఉన్నారు. గూన పెంకుటిల్లులు, పగిలిన గోడలు, తాడపత్రి కప్పిన జీవన గుడిసెలు ఇవి వీరి జీవన కాదలు. అయినా అధికార యంత్రాంగం ఈ వాస్తవ పరిస్థితులను గమనించలేదు. అనర్హులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వాస్తవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలనే అపహాస్యం చేశారు. నిరుపేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను డబ్బు ఉన్న వారికి ఇచ్చేందుకు ఎందుకు పోటీ పడుతున్నారు?
అని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. గ్రామ సభల్లో ప్రజా ప్రతినిధులు మౌనం, గ్రామ సభలు నిర్వహించడం ప్రకారం ప్రజల అభిప్రాయాన్ని తీసుకునే వేదికలు కావాలి. కానీ ఇక్కడ ప్రజల అభిప్రాయాలను పూర్తిగా విస్మరించి కొన్ని రాజకీయ కుట్రలకు పావుల్లా మారిన అధికారులు, కమిటీలు వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. జాబితాలు ప్రజల ముందుకు చూపకుండా గుట్టుచప్పుడు కాకుండా సిద్ధం చేయడం ప్రజాస్వామ్యానికి తగినదేనా? నిస్సహాయుల కన్నీటిని ఎవరు తుడుస్తారు? పేదలు, వృద్ధులు, వికలాంగులు, అనాథలు ఇవాళ వారు ఇంటి కోసం చేసిన పోరాటం కన్నీటితో నిండిపోయింది. మా బతుకులు గడ్డిమెట్ల కంటే నీచంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోడలు పగిలిపోయాయి, వర్షం పడితే మా పిల్లలు వణికిపోతారు. మరి మాకు మనిషిగా జీవించే హక్కు లేదా అని అధికారులను నిలదీస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ పథకం వారికి కేవలం ఒక మాయాజాలం మాత్రమే అయిపోకూడదని వారు కోరుతున్నారు. ఎందుకు వాస్తవ దరఖాస్తులను పట్టించుకోలేదు? ఎందుకు గ్రామస్తులందరితో ఓపెన్ గా చర్చించకుండా రహస్యంగా జాబితాలు తయారు చేశారు? ఎందుకు తడిచిపోయిన గుడిసెలలో జీవించే వారికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు? ఎందుకు అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలవంచింది? ఇలా ప్రజలు అనేక ప్రశ్నలు ఉధృతంగా వేస్తున్నారు. ఇప్పటికైనా కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా ఉన్నత అధికారులు రంగంలోకి దిగాలి. బాధ్యతల్ని విస్మరించిన స్థానిక అధికారులపై విచారణ జరిపించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రజల విశ్వాసం ప్రభుత్వ పథకాలపై పూర్తిగా నశించిపోయే అవకాశం ఉంది. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బయలుదేరిన ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ బీఆర్ఎస్ బృందం. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముత్తం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు పటాకులు కాల్చి సంబరాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి చలో వరంగల్ కార్యక్రమానికి బయలుదేరారు. ఈ సభకు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. కార్యాలయం నుండి రజతోత్సవ సభకు భారీ ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రజతోత్సవ సభకు భారీ ర్యాలీగా బయలుదేరారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వాతావరణం లాగా సభకు తరలి వెళ్తున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కరీంనగర్ నియోజకవర్గం నుండి సుమారు 200 బస్సులలో ప్రజలు జాతరలాగా సభకు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు చింతకుంటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బొమ్మకల్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తి మొత్తం కూడా, తెలంగాణ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. పొద్దున్న లేచి ఏదైతే 15 ఆగస్టు చేసుకుంటామో, జూన్ 2 చేసుకుంటామో, అలాగే ఈరోజు మేమందరం కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. ఇప్పుడే అన్ని జెండాలు ఎగిరేసుకున్నాము. అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసుకోవడం జరిగింది. మేమందరం మళ్ళీ వెహికల్ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కదులుతున్నారు. మా ఆఫీసు చుట్టూ కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ.
టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీగా పరిమితం చేసుకోకూడదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అభిమానులందరూ కూడా జరుపుకునే పండుగ ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. అందుకే ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా ఈరోజు మా కార్యక్రమం ఇల్కతుర్తి పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా 1,70,000 మంది పైచిలకు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నుంచి మేము ఇల్కతుర్తికి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోతున్నాం. ఇప్పటికే కొన్ని వెహికల్స్ స్టార్ట్ అయినాయి, మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే ఎంత తొందర పోతే అంత తొందర పార్కింగ్ ముందుకు పోతాం కాబట్టి అందుకే తొందరగా స్టార్ట్ అయిపోతాం. పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఓల్డ్ బోయిన్పల్లి చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఓల్డ్ బోయిన్పల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా, హస్మత్పేట్ మీదుగా దుబాయ్ గేట్, వైష్ణవ మాతా టెంపుల్ వరకు ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముత్తం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు హిందూ సంఘాలు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బోయిన్పల్లి పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. వాళ్ళు తీవ్రవాదులు మన ఇండియా స్థానాన్ని పరిష్కరిస్తే బాగుంటుంది. ఇండియా తలుచుకుంటే 5 నిమిషాల పాకిస్తాన్ నేలమట్టం చేస్తుంది. ఇండియా అనేది ఒక పాలన తీయొద్దు. ఇండియాలో అంత ఎట్లుంటారంటే ఒక పాలన ఇవ్వాలి కానీ పాలన తీయొద్దు ఒక ఉత్పాదంతో ఉంటారు. ఇండియన్స్ స్థానము పరిష్కరించొద్దు. ఇండియన్స్ ఒక్కసారి తిరగబడితే పాకిస్తాన్ కాదు ఏ దేశం ఉండదు. దయచేసి మరొకసారి పాకిస్తాన్కి హెచ్చరిస్తాం ఏంటంటే ఇండియా దిక్కు కన్నెత్తి చూసినా కానీ మొత్తం కథమైపోతుంది. మళ్ళా చనిపోయిన వాళ్ళకు ఆత్మ శాంతించాలి. త్వరలోనే ఆ తీవ్రం అందరూ కూడా అంతం ఉండించి మరొకసారి ఏ దేశం కూడా మన దేశంలో చూడాలని భయపడే స్థాయిలో మన భారతదేశ ప్రధాని కానీ మన భారతదేశం ఉన్న పౌరులు కానీ అందరూ కూడా ఏకకట్టగా ఉండి మన దేశాన్ని రక్షించుకునే అవసరం ఎంత ఉంది. కాబట్టి తప్పకుండా మన దేశాన్ని అందరం రక్షించుకోవాలి. దేశం గురించి ఎక్కడ దాకైనా పోనీకి అందరం కూడా రెడీ. జై భారత్ మాతా, జై భారత్ మాతా. जो हिंदुस्तान पीसफुल है अभी इस वक्त और वहाँ पर गड़बड़ कराने की कोशिश पाकिस्तान की तरफ से की गई, हम इसके लिए बहुत बड़े दंड देने के लिए हम कोशिश कर रहे हैं. पाकिस्तान खबरदार पाकिस्तान. और इसलिए कि यहाँ पर बहुत बड़ा है कि हमारे लोगों को जो है वहाँ पर पिकनिक को जो गए वो लोगों को जो है मार दिया गया, ना पूछ कर मार दिया गया. हम इसके लिए खबरदार करते हैं पाकिस्तान को. और अगर आइंदा से ऐसी फिर हरकत हुई तो पाकिस्तान में हम घुस के खत्म करेंगे. और ये हमारा ये तयखुद हम ये करते हैं आज कि जो है जो आप जिस तरीके से हमारे देश में गद्दारी करने की कोशिश कर रहा है, खबरदार. కరీంనగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ గావించారు. కరీంనగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు గంగుల కమలాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నారదాసు లక్ష్మణరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేసి వరంగల్ సభకు బయలుదేరి వెళ్లారు. వరంగల్లో జరగనున్న 25 వసంతాల రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. నేడు వరంగల్లో జరగనున్న 25 వసంతాల రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోదాడ పట్టణంలోని నాగార్జున హోటల్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.